డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గారి శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన 7వ భాగం 17/7/25 దక్షిణాయన పుణ్యకాల సమయ పుణ్యకాల శుభాకాంక్షలతో స్వాగతం. 1వ అధ్యాయం అయిపోయింది. 2వ అధ్యాయం ఆబాల గోపాల. బాల సాహిత్యంలో మరచిపోలేని మరపురాని పాత్ర బుడుగు. ఆంధ్ర వారపత్రికలో సీరియల్గా వచ్చి ఆంధ్ర పాఠకులు ఆనందంతో ఒక ఊపు ఊపేశారు. బుడుగనే చిత్తర పెట్టి రచయిత పేరు లేకుండా బుడుగు ధారావాహికంగా పత్రికలో ప్రారంభమై పాఠకులందరూ ఉత్కంఠతో ఎదురు చూసి రచయిత పేరు కోసం చివరి వారంలో బుడుగు తన పలక మీద రాశాడు. ఇది రాసిచ్చినవాడు రమణ. బాల సాహిత్యం గురించి సిద్ధాంత గ్రంథం రచించిన గుడివాడ ప్రభావతి ఇలా అన్నారు: బాల సాహితికి వెంకటరమణ అందించిన అమూల్య కానుక బుడుగు గురించి తన కానుకలో ఎంబీఎన్ చిన్న పిల్లల మనస్తత్వాన్ని, వాళ్ళ మాటల తత్వాన్ని బాగా ఆకళింపు చేసుకున్న రమణ సున్నితమైన హాస్యం వాటిని మనకు ముందు పరుస్తారు. ఇందులో ప్రధాన పాత్ర బుడుగు. తన చుట్టూ ఉన్న వ్యక్తులపై, సంఘటనలపై బుడుగు విసిరే చమత్కార మనల్ని కడుపుబ్బా నవ్విస్తారు. ఆ తర్వాత ఆలోచింపచేస్తారు. బాల సాహితికి వెంకటరమణ అందించిన అమూల్య కానుక బుడుగు. బాల సాహిత్యం మానవ జీవితంలో అపురూపమైంది బాల్యం. గడిచిపోతే తిరిగి రాని క్షణాలు మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే మనసంతా ఆనంద తరంగాలతో నింపే మధురమైన అనుభూతి. ఎలాంటి దిగులు, విచారం, చీకు, చింత లేక సుఖంగా శాంతంగా హాయిగా ఆడుతూ పాడుతూ బతికేస్తారు పిల్లలు. 6 ఏళ్ల వయసు అంటే ఊహ తెలుస్తున్న వయసు, వికాసాన్ని పొందుతున్న వయసు. ప్రకృతిలోని ప్రతి చిన్న విషయాన్ని అద్భుతంగా, ఆశ్చర్యంగా చూసి స్పందించే స్వచ్ఛమైన భావాలు చిన్నారులకు దేవుడిచ్చిన వర. బాల్యమనే నిత్యానంద స్వరూపం, అమాయకత్వానికి ప్రతిరూపం. బాల ప్రపంచం ప్రత్యేక ప్రపంచం, మాయా మర్మాలు లేని మరో ప్రపంచం. మోసాలు, ద్వేషాలు, బాధ, క్రోధ లేని దేవలో 7 రంగుల ఇంద్రధనస్సు చూసిన, ప్రకృతి పరువాలు చూసిన పులకించే మనోహరలో దుమ్ము, ధూళి, ఆకు, ఆలం కూడా బాలలకు ఆనందాలే. అనంత సముద్ర తీరాలలో, అందమైన పూతోటల్లో, ఇసుక తిందెల మీద పిచ్చుక గూళ్ళు కట్టి వెన్నెల పూల తోటలు, పండుగలాటలు మైమరచిన వాళ్ళు బాలుడు అని బాల్యం గురించి ప్రభావతి అవర్ణనాత్మకమైన నిర్వచనమిచ్చి, శబ్దరత్నాకరం ఆంధ్ర వాచస్పత్యం ప్రకారం బాలుడంటే 16 ఏళ్ల వయస్సు లోపున్నవాడు. మన ధర్మశాస్త్ర ప్రకారం వల సంచలనే ఇది బాల అంటే సంచలించేవాడు బాల. నిజమే, పిల్లలు ఒక చోట స్తబ్దంగా ఉండలేరు. చైతన్యవంతంగా కళకళలాడు హుషారుగా సంచరిస్తూ ఉంటారు. సున్నితమైన ఆర్ద్రమైన మనసుతో ప్రతి తెలుసుకోవాలని ఆసక్తి, ఆరాటంతో ఉంటారు. బాల స్వయ పరిమితి నిర్ణయించటంలో మనస్తత్వ శాస్త్రజ్ఞుల, విద్యావేత్త అభిప్రాయాల్లో భేదాలున్న మొత్తానికి 15 సంవత్సరాలలో వాళ్ళని బాలలని చెప్పచ్చు. పిల్లల శారీరక పెరుగుదల
తదనుగుణంగా మానసిక పరిణతి బట్టి 15 ఏళ్ల వరకు గల బాల్యావస్థను స్థూలంగా 3 దశలుగా చెప్పాలి. పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వరకు మొదటి దశ, 5-10 ఏళ్ల మధ్య రెండవది, అక్షరాభ్యాసంతో ప్రారంభించిన వీళ్ళ చదువు చిన్న చిన్న కథలు చదివి ఆనందించటమే కాక తమ ఊహాశక్తి మేర కల్పనలు కూడా చెయ్యగలరు. ఈ సృష్టిలో ఏది ఎందుకు ఎలా జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ. వారి ప్రశ్నల్ని వింటుంటే ఆ జిజ్ఞాస ఒక్కొక్కసారి పెద్దవాళ్ళే ఆశ్చర్యపడు సరైన సమాధానాలు చెప్పలేక, వాళ్ళు అర్థం చేసుకునేట్టు చెప్పలేక తికమక పడటం కూడా కద్దు.